ఇది ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంతకు మించిన శోచనీయ విషయం ఇంకోటి లేదు. మేము చెప్పిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో వీళ్ళు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ బేలతనం ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కరు కూడా ఇప్పటి వరకు మంచినీళ్ల పైన రివ్యూ చేయలేదు, సాగునీళ్ల పైన రివ్యూ చేయలేదు. తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి 5 జిల్లాల ప్రజలు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర ఏదైతే నటిస్తుందో దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి స్వీకారం చుట్టే తప్ప ఇక ఈ కాంగ్రెస్ తెలంగాణకు న్యాయం చెయ్యదు. ఇదే రకంగా ద్రోహం గత 60 సంవత్సరాలు ఏ రకంగా ద్రోహం చేసిందో అదే ద్రోహాన్ని కొనసాగిస్తుంది. మళ్లీ కృష్ణ ప్రాజెక్టులను పూర్వంబొక్కు ప్రాజెక్టులుగా మార్చి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి వాళ్ళ దయాదక్షిణ మీద బతికే పరిస్థితి తీసుకొస్తుంది. మేము గత సంవత్సరం కూడా చెప్పినాం, మేము చెప్పేంత వరకు కూడా సోయి లేదు. ముందు కేఆర్ఎంబి చేతిలోకి వెళ్తుంది, కేంద్రం చేతిలోకి వెళ్తుంది, సాగర్ వెంటనే తీసుకోవాలి మనం అని చెప్తే ఆనాడినే బుకాయించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిపోయిందని చెప్పి మాట్లాడిండు. తెల్లారి మేల్కొని అధికారి చెప్పిన తర్వాత అవ్వాల కేసీఆర్ మళ్ళీ నల్గొండకు వచ్చి సభ పెట్టి గాండ్రిస్తే తప్ప గర్జిస్తే తప్ప తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లితే కేసీఆర్ ఊరుకోడు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రోడ్డు మీకు వస్తాడని చెప్తే తప్ప సోయి లేకుండా ఉన్నారు. ఆ తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, వెంటనే మాకు ఇవ్వాలి అని చెప్పి. మళ్ళీ ఒక్కరోజు కూడా దానిపైన ట్రాన్సాక్షన్ లేదు. అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత పంపించిన తర్వాత దానిపైన చర్చ చేయలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. సాగర్ను తీసుకుపోయి స్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిండ్రు. పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది. మళ్ళీ పాత రోజులే వస్తున్నాయి తెలంగాణకి, మళ్ళీ పాత దరిద్రాలే మళ్ళీ తెలంగాణకు అంటుకుంటాయి. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, మంచినీళ్ళ విషయంలో అదే జరుగుతుంది, సాగునీళ్ళ విషయంలో అదే జరుగుతుంది, పాఠశాలల విషయంలో అదే జరుగుతుంది, ఆసుపత్రుల విషయంలో అదే జరుగుతుంది. మళ్ళీ పూర్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దరిద్రాలన్నీ, ఆ రోగాలన్నీ మళ్ళీ తెలంగాణకు అంటుకునే ప్రమాదం వచ్చింది. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పటికైనా ఏం చేస్తారు? జరిగిన దానికి చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రితో సహా ఈ 5 జిల్లాలలో ఉన్న మంత్రులందరూ కూడా ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి ఈ జిల్లా ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.